నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ. మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే ఓ మహాదేవ దేవా. నమో వెంకటేశ नमो तिरुमलेश. सतीश गावण. मी श्री सेवेला 2 वर्षापासून येते. मला ह्या वर्षीचा म्हणजे गेल्या वर्षी पण अनुभव छान आले, म्हणून ह्या वर्षीही मी आलेली आहे. इथे येऊन फार आनंद होतो. मला एकदम छान वाटतं. मला अनुभवायला मिळाले हे करुणा भाभी आणि दादांमुळे, त्यामुळे मी त्यांची खरं का शतशः आभारी आहे. నమో వెంకటేశాయ. నేను జ్యోతి మెకాని సేవ కోసం వచ్చినాను. మాకు 7 రోజుల సేవ ఉంటుంది. ఇది నాది 2nd ఇయర్. 3 రోజులు మాకు కింద ఉండే తిరుపతిలో, తిరుమలలో 4 రోజుల సేవ ఉండే. ఫస్ట్ రోజు మంచిగా అనిపించింది తిరుపతికి వచ్చి. मी संगीता उमेश लाडे, मी वसईवरून आलेली आहे. सगळ्यात पहिला धन्यवाद वहिनी दादांचा. आणि पद्मावतीचं पण मला दर्शन चांगलं झालं, ड्युटी चांगली झाली, दर्शन चांगलं झालं, सेवा पण चांगली झाली. आणि टेम्पलला पण माझी गाला मंडपामध्ये होती, ती पण मला खूप आवडली आणि मी खूप खुश आहे. नमस्कार, मी संगीता वरामूर्ती मुंबईवरून आली आहे. 2nd इयर आहे. आणि आम्हाला 7 दिवसाचं हे सेवा असते. 3 दिवस खाली होतं आणि 4 दिवस वरती होतं. त्या सेवाचा एक्सपिरियन्स घेऊन आम्हाला खूप आनंद झाला. एवढा आनंद झाला की परत परत यावं वाटतं. तर पुढच्या वर्षी पण आम्ही रेडी आहे यायला. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు గోదావరి నర్సయ్య ఊరెడి. నేను ముంబై నుండి వచ్చాను. ఆనందం అనిపించిందంటే జీవితంలో మర్చిపోని దినము అని అనిపించింది. ఎంత ఎక్స్పీరియన్స్ అయిందంటే భగవంతుని సన్నిధిలో పనిచేసుడంటే అది మనం స్వర్గంలోనే ఉన్నట్టు. నమస్కారం, నా పేరు జమున ప్రభాకర్ గోనే. నేను ఇంతకుముందు ఎన్నోసార్లు వచ్చిన, కానీ ఈసారి వచ్చింది 3 రోజులు పద్మావతి టెంపుల్లో, వైకుంఠం టు ఇంకా అన్నదానంలో కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా అనిపించింది. నమస్కారం, నేను జయాబాలే. నేను 2 ఏళ్ల సంది ప్రయత్నం చేస్తున్న సేవకు రావాలని. ఈ సంవత్సరం నాకు అవకాశం దొరికినాక నాకు చాలా చాలా అనుభవం దొరికింది. నేను ఎంతో అనుకున్నా కానీ అంతకన్నా ఎక్కువ నాకు దొరికింది. నాకు టెంపుల్ డ్యూటీలో సన్నిధిలో పడినందుకు ఆ దేవుడే నాకు సాక్షాత్ బాపడే ఇచ్చి, నేను ఎన్నో సంవత్సరాల సంది అనుకుంటున్నాను. అందరు పోతారు సేవలకు, నాకెందుకు మోక దొరకదు, నాకు ఇంట్లోకించి ఎందుకు దొరకదు, ఎప్పుడు నేను ఉంటుండే. కానీ నాకు ఆ రోజు నాకు నిజంగా సాక్షాత్తు ఆ దేవుడే నాకు సన్నిధిలో ఇచ్చినట్టు నేను బాగా ధన్యవాదులు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు లక్ష్మి గుంటుక. నేను 7 రోజులు తిరుమల తిరుపతికి సేవకు వచ్చిన. వెంకటేశ్ దయ వల్ల తులాభారం డ్యూటీ దొరికింది. నాకు చాలా మంచిగా అనిపించింది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కరుణా శ్రీనివాస్ జక్కని. 9-10 సంవత్సరాల నుండి వస్తున్నా. ప్రతి సంవత్సరము కొందరికి అవకాశం ఇవ్వాలని మేము పర్సనల్గా వాళ్ళను ఇన్వైట్ చేసుకొని తీసుకొస్తున్నాము. నేను ప్రతి సంవత్సరం రావాలనే అనుకుంటున్నాను. ఆ స్వామివారు ఎన్ని రోజులు రప్పిస్తాడో నన్ను. కింద తిరుపతిలో 3 రోజులు చేశాము. అమ్మవారి టెంపుల్లో కూడా దొరికింది భాగ్యం. హోమం దగ్గర కూడా చేశాము. చాలా సంతోషం అనిపించింది. ఇక్కడికి వచ్చి నుంచి మా ఫ్యామిలీ మేమందరం చాలా బాగున్నాము. మేము ఎప్పుడు बागुंడాలని భగవంతుని కోరుకుంటున్నాను. మా టీం వారందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. नमस्कार, मी सतीश गावण. मी ह्या सेवेसाठी आलेलो आहे. टेम्पल ड्युटी मिळाली. टेम्पल ड्युटीमध्ये मला गेट नंबर 2मध्ये मिळालं. त्याचमध्ये आम्हाला हुंडीचे पैसे घेऊन जायचे एक संधी मिळाली आणि ते पैसे त्या देवाच्या गाभाऱ्यापर्यंत आम्ही गेलो आणि आम्हाला छानसं बालाजीचं दर्शन मिळालं.
आणि एवढं छान दर्शन, मन तृप्त झालं ते दर्शन घेऊन. असं वाटतं की स्वर्गसुख मिळालं आम्हाला. त्यासाठी सर्व टीमचे धन्यवाद अशी प्रतिसाद दिल्यामुळे. मी जान्हवी विनोद बने, मी मुंबईवरून आलेली आहे. माझं हे फर्स्ट इयरच आहे. मी स्टार्टिंगचे 3 दिवस खाली तिरुपतीला सेवा केली आणि वरती 4 दिवस सेवा केली. त्या सगळ्या सेवा आहेत, त्या सगळ्या सेवेने मला खूप खूप आनंद दिला, स्वर्गसुख दिलं, विस्मरणीय क्षण दिले आणि एवढी छान टीम दिली आणि सगळ्यांचे खूप खूप आभार. ఓం నమో వెంకటేశాయ. నేను జక్కన శ్రీనివాస్. గత 10 సంవత్సరాల నుంచి శ్రీవారి సేవకు వస్తున్నాం. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ యొక్క శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం దొరుకుతుంది. మొదటిసారి ఏంటంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ మేము తిరుమలలోనే సేవ చేసాము. ఈసారి ఫస్ట్ టైం లేదా మేము తిరుపతిలో కూడా సేవ చేయడానికి ఒక మంచి అవకాశం దొరికింది. వాళ్ళ అనుభవాలు అయితే మీరు ఆల్రెడీ విన్నారు. అంటే ఇటువంటి అనుభవం అంటే మామూలుగా ప్రతి ఒక్కరికి దొరకదు. ఎందుకంటే స్వామివారి అనుగ్రహం కావాలి. స్వామివారి అనుగ్రహం ఉండాలని అంటే ఏదో మనం చేసుకున్న ఒక చిన్న పుణ్యఫలం ఉంటేనే అది జరుగుతుందని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మా గ్రూప్లో చాలామంది ఇప్పుడు మహారాష్ట్రన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా బాగా మాతో కలిసిపోయి చాలా మంచి పని చేశారు. స్వామివారి అనుగ్రహంతో లేదా మనము ఎన్నో చేయొచ్చు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని వారి యొక్క మనోకామన పూర్తి చేసుకోవాలని ఒకటి కోరుతున్నాము. యాక్చువల్లీ స్వామివారి అనుగ్రహం లేనిది ఎవరైనా కానీ తిరుమలలో అడుగుపెట్టారు. అటువంటి మంచి అవకాశాన్ని మాకు స్వామివారు గత 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు. దీనికి స్వామివారికి ఎల్లప్పుడూ మేము కృతజ్ఞత ఉంటాము. వాళ్ళ చల్లని చూపు మా ఇంట్లో, మా టీం మెంబర్స్ అందరిపైలో, వాళ్ళ ఇళ్లలో సుఖశాంతితో ఉండాలని మేము ఎల్లప్పుడూ కోరుకుంటూ ధన్యవాదాలు.